నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు. నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైతే అయ్యిందండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు 200 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజైతే మా అమ్మాయిని డ్రాయింగ్ కాంపిటీషన్కి అయితే తీసుకువెళ్తున్నామండి. తిన స్కూల్లో అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే జరిగింది. రోడ్ సేఫ్టీ గురించి అనమాట. మా అమ్మాయి అందుట్లో నెక్స్ట్ లెవెల్కి అయితే సెలెక్ట్ అయిందండి. ఇప్పుడు వేరే చోటనైతే సెలెక్ట్ అయిన అన్ని స్కూల్ నుంచి కూడా పిల్లలందరూ కూడా వస్తున్నారనమాట. వేరే చోటన కాంపిటీషన్ అయితే పెడుతున్నారు. అక్కడికైతే వెళ్తున్నామండి. ఎక్కడికన్నా వెళ్తున్నామంటే మా ఇంట్లో ఫస్ట్గా రెడీ అయ్యే వ్యక్తి మాత్రం మా అబ్బాయి అనమాట. ఇంకా వాడిని తీసుకుని వెళ్తున్నాము, నేను కూడా వస్తానని చెప్పేసి బ్యాగ్ వేసుకుని రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే స్కూల్ అని మంచిగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు, కానీ రేపు స్కూల్కి వెళ్ళే టైం అయితే ఏం చేస్తాడైతే తెలియదండి. ఇంకా మేము గేట్ నుంచి బయటకైతే వచ్చేసాం. ఇదంతా కూడా సివిల్ ఏరియా అనమాట. ఈ రోడ్ అయితే అంతకుముందు చాలా గోతులుగా ఉండేదండి. ఒక 6-7 months బ్యాకే దాన్ని మంచిగా వేసారనమాట. మా అబ్బాయి మబ్బులు చూపిస్తున్నాడు. 10 o'clock అయిందండి టైం అయితే. అసలు వేడి విపరీతంగా ఉంది, మామూలుగా అయితే లేదనమాట. ఇంకా ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువే. మేమైతే అకాడమీకి వచ్చేసామండి. కాంపిటీషన్ జరిగేది ఇక్కడే, ఈ అకాడమీలోనే కాంపిటీషన్ అయితే జరుగుతుంది. వీళ్ళే కండక్ట్ చేశారండి స్కూల్స్ లెవెల్లో. అక్కడి నుంచి సెలెక్ట్ అయిన పిల్లల్ని మళ్ళీ ఇక్కడ చేస్తున్నారనమాట. సేమ్ రోడ్ సేఫ్టీ గురించే అవేర్నెస్ తీసుకురావడం కోసము. సో పిల్లలు చదువు ఒకటే కాదండి, చదువు అంటే వాళ్ళకి కూడా బోర్ అవుతుంది కదా. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో అయితే మనమైతే వాళ్ళని ప్రోత్సహించాలి. సో చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారండి, చాలామంది పిల్లలతోటి. వాళ్ళందరూ కూడా కాంపిటీషన్కి వేరు స్కూల్ నుంచి అనమాట. ఇక్కడ ఎలా జరిగిందంటే కాంపిటీషన్ కేవీ స్కూల్లో ఒక చోట, మిగిలిన స్కూల్ ఏ స్కూల్ అయితే ఆ స్కూల్కి వేరు రూమ్స్లో అయితే కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారండి. ఇలా రిసీవింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందనమాట. ఈ అకాడమీ అబాక్లాస్ ఉంటుంది కదండి, దానికి సంబంధించిన అకాడమీ. ఇదంతా ఆల్ ఓవర్ ఇండియాలో ఉందంటండి. సో ఇది 4 levels కోర్స్ అనమాట. 4 years ఉంటుందంట. Level 1, Level 2, Level 3, 4 అలా ఉంటాయి అన్నమాట. మనము ఇక్కడ మన పోస్టింగ్ అవుట్ అయిపోయిన చోట వేరే చోట కూడా మనం ఇక్కడ నుంచి అడ్మిషన్ తీసుకుని కూడా వేరే చోటనైతే జాయిన్ అవ్వచ్చు అంటండి. ఇంకా వాళ్ళ నాన్న ఆల్ ది బెస్ట్ చెప్పడానికి అయితే వెళ్తున్నారు, భయపడొద్దని చెప్పడానికి. లాస్ట్లో అయితే మా అమ్మాయి రూమ్ ఇచ్చారనమాట అండి. కేవీ స్కూల్ పిల్లల పేరెంట్స్ని అయితే పైన ఇది ఆడిటోరియం అని చెప్పారు, అందుట్లో అయితే కూర్చోమన్నారు. చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారండి. వాళ్ళ అకాడమీ గురించి అయితే ఒక పాంప్లెట్ ఇచ్చారనమాట. ఇదేంటంటే అడ్మిషన్ కోసం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిల్లల్ని జాయిన్ చేయొచ్చు అనమాట. సో గువాహటి, ఇక్కడ అస్సాం లోకల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అందుట్లో ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇచ్చారు. ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారు ఏంటి అనేది. ఇంకా పైనుంచి కింద చూస్తే పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇదంతా కూడా గ్రౌండ్ అనమాట. ఇదంతా పక్కంతా సివిల్ ఏరియా అండి. ఇంకా మా అబ్బాయి లోపల కూర్చోవట్లేదు, బాగా ఏడిపిస్తున్నాడని చెప్పి నేనైతే బయటకు తీసుకొచ్చేసాను. ఈ పిల్లలు అయితే వాళ్ళ అకాడమీలో పిల్లలండి. ఆయన వెనకాల అడుగుతున్నారనమాట. ఈ నెంబర్స్ అడుగుతుంటే వాళ్ళు టక్ అని చెప్పేస్తున్నారనమాట. పిల్లలు మైండ్ చాలా షార్ప్గా ఉంది. వాళ్ళు థర్డ్ క్లాస్ అనుకుంటా, థర్డ్ క్లాస్ నుంచి 7th class వరకు ఉన్నారండి వాళ్ళ పిల్లలు. చాలా అయితే బాగుంది, అకాడమీ అయితే చాలా బాగుంది. పిల్లలైతే వాళ్ళకైతే కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెరుగుతుందండి. మొత్తం పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. మొత్తం కూడా అక్కడ ఉన్నదంతా కూడా ప్రతిదీ చూసుకున్నది కూడా అక్కడ అకాడమీ పిల్లలేనండి. పెద్ద పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. చాలా అయితే బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా అబ్బాయి చిన్నప్పుడు పాకలేదనమాట, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేయాల్సినప్పుడు చేయలేదు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నడవడం, పరిగెత్తడం వచ్చిన తర్వాత పాకటం మీద ఇంట్రెస్ట్ వచ్చింది మా వాడికి. అసలు వినలేదండి, లోపల కూర్చోనివ్వలేదు. ఇంకా బయటకు వచ్చేసాము, అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా డ్రాయింగ్ అయితే వేస్తారు, మిగతా స్కూల్ పిల్లలు అనమాట. మా అమ్మాయి వేసిన డ్రాయింగ్ కిటికీలోంచి నేనైతే వీడియో తీసానండి. రోడ్ సేఫ్టీ గురించి తీసింది. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.